స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక ఆనిమిత్యం కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణనే గర్వించదగ్గ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క 111వ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంది. ఒక పద్మశాలి కులాల బిడ్డే కాదు, తెలంగాణ ఆస్తిగా భావించుకుంటాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఎందుకంటే తన జీవితాంతం కూడా ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం కోసం కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కానీ, తెలంగాణ రాష్ట్రం సాధిస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి పోరాడిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణనే నా జీవితకాలం, తెలంగాణ వచ్చేవారు కూడా నేను నా మంత్రి పదం త్యాగం చేస్తా అని చెప్పిన గొప్ప వ్యక్తి ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ. చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయ పరంగా రాజీనామా చేస్తా, మంత్రి పదవి రాజీనామా చేస్తా అని చెప్పి మళ్ళీ తొందరనే రాజీనామా విత్డ్రా చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ అయిన ఒక నాయకుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మళ్ళీ నేను మంత్రి పదవి చేపడతా అని చెప్పి తన మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇప్పుడు అతను ఢిల్లీకి కూడా మమ్మల్ని అందరూ తీసుకువెళ్తే మేము కూడా ఢిల్లీలో జంతర్ మందిరంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పక్కన ఉద్యమం చేసిన ఆ అదృష్టం కూడా నాకు కలిగింది. వారి వెంబడి 2 రోజులుగా నేను ఢిల్లీలో కూడా జరిగింది. వారి మాటల్లో చూస్తే కూడా నా వయసు ఇప్పుడు ఇంత ముసలితరం అయినా కూడా నా కోరిక వేరే ఏం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే నా కళ్ళతో తెలంగాణ రాష్ట్రాన్ని చూసి చనిపోవాలన్నదని చెప్పి గొప్పగా చెప్తుంది. కానీ తెలంగాణ తన ఇంక్రిమెంట్ తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నాడు. కేసీఆర్ గారు కూడా ఇష్టపడ్డ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం కనుక, కానీ దురదృష్టం ఏంటంటే తన తెచ్చుకున్న తెలంగాణను కల్లారా చూడకుండా పోవడం అనేది ఒక బాధాకరం. అయినా కానీ ఈరోజు వారి విగ్రహాలకు దండ వేసుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ మా మధ్యనే ఉన్నాడని చెప్పి భావించుకుంటూ ప్రతి ఒక్కరూ మూలంగా ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీకి ఈరోజు మేము నివాళి ఇవ్వడం జరిగింది. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం కొండా లక్ష్మణ్ గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరుగా నేను ఆ రోజు కూడా మా సత్యమన్న వాసన మీద అందరూ కూడా ఆ రోజు కూడా ఎక్కడో నేత బజార్లో విగ్రహాన్ని నెలకొల్తా అంటే లేదు ప్రతి బిడ్డ చూడాలని చెప్పి నగరం నడిపట్టున్న ఆ రోజు నెలకొల్పా మేము కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహాన్ని ఆలోచించుకున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఎవరి పెద్ద మనిషి మనకు తెలుసు కొండా లక్ష్మణ్ కానీ భావి తరాన్ని కూడా తెలవాలంటే ఎవరి కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసము పదవి త్యాగం చేసిన ఒక గొప్ప మహోనుభావ వ్యక్తి అని చెప్పేసి తెలియడానికి ఈరోజు ప్రతి ఒక్క తన జయంతి కార్యక్రమం అందరం కానీ తప్పకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా నేను బీసీ మంత్రిగా ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమం చేసిన కాబట్టి చివరిగా 111వ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అన్ని బీసీ కులాల బిడ్డలు కూడా ఘనంగా జరుపుకున్న పండుగ ఈరోజు మరొకసారి జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.